కాకినాడ సీపోర్ట్ కేసులో వైబీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వారం రోజులకు వాయిదా పడింది. వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరిపించాలని విక్రాంత్ తరపు న్యాయవాది కోరారు. అయితే విక్రాంత్ పిటిషన్ను న్యాయమూర్తి తోసిపుచ్చారు. కేసుకు సంబంధించి వివరాలు సమర్పించాలని సిఐడిని ఆదేశించారు. ప్రభుత్వం నుంచి తగిన ఆదేశాలు తీసుకోవాలని కోర్టుకు ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. ఇక కేసు విచారణ వారం రోజులకు హైకోర్టు వాయిదా వేసింది. చూస్తున్నాం కాకినాడ సీపోర్ట్ కేసులో వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వారం రోజులకు వాయిదా పడింది. వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరిపించాలని విక్రాంత్ తరపు న్యాయవాది కోరారు. అయితే విక్రాంత్ పిటిషన్ ను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, కాకినాడ సీపోర్ట్ కేసులో వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్ ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా వెంటనే ఈ కేసును అత్యవసరంగా విచారించాలి అని చెప్పి విక్రాంత్ రెడ్డి తరపు న్యాయవాదులు అభ్యర్థించారు. అయితే అందుకు హైకోర్టు తిరస్కరించింది. ఇదే సమయంలో తాము ప్రభుత్వం నుంచి ఈ కేసుకు సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రభుత్వ న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే హైకోర్టు ఇదే సమయంలో విక్రాంత్ తరపు న్యాయవాదులు ఈ లోపు తమకు ఇంటర్మ్ రిలీఫ్ అంటే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి అని చెప్పి అభ్యర్థించారు. అయితే హైకోర్టు మాత్రం దీనికి కూడా అంగీకరించలేదు. ప్రభుత్వం నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి అని చెప్పి సిఐడిని ఆదేశించడమే కాకుండా కేసు విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. కాకినాడ సీపోర్టు, కాకినాడ ఈ రెండింటినీ బలవంతంగా తన వద్ద నుంచి లాగేసుకున్నారు అని చెప్పి కాకినాడ పోర్టుకు ఒరిజినల్ యజమానిగా ఉన్న కేవీ రావు ఏపీసీఐడికి ఇచ్చిన ఫిర్యాదుపై ఏపీసీఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో విక్రాంత్ రెడ్డి A1 గాను, విజయసాయి రెడ్డి A2 గాను, A3 గా విజయసాయి రెడ్డి అల్లుడు సోదరుడు అరవిందో ఫార్మాకు చెందిన శరత్ చంద్రారెడ్డి ఉన్నారు. ఈ కేసులో మొదట విక్రాంత్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిల్ కోసం నిన్న హైకోర్టులో పిటిషన్ వేయగా అది ఈ రోజు అత్యవసర విచారణ చేయాలి అని అభ్యర్థించినప్పటికీ కూడా హైకోర్టు తిరస్కరించింది. కేసు విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. పవన్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.